హాయ్ గైస్, ఇవాళ సంగారెడ్డి వచ్చాము. సంగారెడ్డిలో ఒక ఫామ్కి వచ్చాము. సో వీళ్ళు ఏంటంటే ఇంట్లో వాటి వరకు ఇక్కడ కొన్ని పండించుకుంటున్నారు. ఒక లుక్ అయితే వేయండి. టమాటోస్, బెండకాయలు, దొండకాయలు, గ్రీన్ మిర్చి, బీరకాయలు అక్కడ ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తుంది తను. ఇక్కడ చూడండి, చాలా కాలం అయిపోయింది నేను ఇలా చూసి చిక్కుడుకాయలు. ఆల్మోస్ట్ ఒక 3-4 years అవుతుంది. అండ్ బీరకాయలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. నాకు మీకు కనిపిస్తున్నాయి లేదు. నైస్. ఇక్కడ ఇలాంటిది ఎందుకు వేసారంటే నెమలిలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ప్లాంట్ పెట్టిన వెంటనే కొరికేసేసి ప్లాంట్ని బాగా ఇచ్చేసేస్తున్నాయి అని చెప్పేసి ఇలా ఆలోచించి పెట్టారు. ఇక్కడ చూడండి ఎంత రుచిగా ఉందో. అంటే ఎంత డ్రిప్ సిస్టంలో పెట్టారు వాటర్కి. అండ్ ఇక్కడండి ఇప్పుడు జామకాయలు చూపిస్తాను. న్యాచురల్గా చూపిస్తాను చూడండి. ఫుల్గా ఇటు సైడ్ అండి మేము ఫుల్గా పండినవి ఉన్నాయి. చెట్టు మీద పండితే ఆ టేస్ట్ వేరంటారు. ఇక్కడ చూడండి, జూమ్ చేసుకోండి. మా అత్తయ్య గారు అక్కడి నుంచి నాకు మళ్ళీ కోరస్ ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. పోస్తున్నారు చూడండి, అస్సలు తగ్గలేదు అన్నట్టు. ఒకసారి ఆవిని కూడా జూమ్ వేసి చూపించండి. ఫ్రెష్గా ఇప్పుడే కోసిన జామకాయలు జామ తోటలో చాలా బాగున్నాయి. కలర్ అయితే టేస్ట్ కూడా చూద్దాము. కడిగేసిన తర్వాత తిందాము. అటు చూపించద్దు, కడిగేసిన తర్వాత తిందాము. తినేసారు అయితే ఒకటి తిని చూస్తున్నాను. మా అత్తయ్య ఆల్రెడీ సూపర్ అంటున్నారు. పింక్ కలర్ ఉంది లోపల, బాగుంది. వేసుకున్నారు. ఇలా ప్రతి ఒక్క పంట దగ్గర ఇలా బార్డర్స్ లాగా టేక్ చెట్లు అనేవి నాటారు. ఎప్పుడో ఈ ఫామ్ స్టార్ట్ చేసి కూడా 25 years అవుతుందంట. ఇప్పుడు మామిడి తోటకి వచ్చాము, ఎంట్రన్స్లో ఉన్నాము. ఓకే, వాళ్ళిద్దరికి చూపించచ్చు. మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మామిడికాయలు చెరకా, ఇది చెరకా మ్యాంగో ఫామ్కి వచ్చాము. మ్యాంగోస్ అయితే స్వీట్గానే ఉన్నాయి, కానీ చూడడానికి కూడా బాగానే అనిపించాయి. బట్ కొన్ని మ్యాంగోస్ మాత్రం వర్షం కారణంగా కొంచెం పాడయ్యాయి ఇన్సైడ్. మేము జస్ట్ ఒక టేస్ట్ పర్పస్ మీద ఒక 2 కాయలు తిని చూసాము. చాలా స్వీట్గా ఉన్నాయి. అండ్ ఈ తోట అంతా వేసి ఆల్మోస్ట్ ఒక 20 years అవుతుందంట. అండ్ ఇది సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఇందులోనే జామాయిలు వేసారంట అంతర్ పంటగా. జామాయిలు వేసిన వెంటనే మ్యాంగోస్ అనేవి స్టార్ట్ అయ్యాయంట. ఇక్కడ యాక్చువల్గా రెయిన్ పడిందంటే మ్యాంగో సీజన్ అయిపోతుంది కదండి. సో ఈ మధ్య అకాల వర్షాల వల్ల కంటిన్యూస్గా దోమకాటు గురైపోయి మ్యాంగోస్ అలా డ్యామేజ్ అయ్యాయి ఇన్సైడ్. మ్యాంగోస్ ఆర్ రియల్లీ వెరీ స్వీట్ అండి, అసలు పేరు పెట్టనక్కర్లేదు. కాకపోతే ఈ వర్షాల వల్ల డ్యామేజ్ అయ్యాయి. స్వీట్నెస్లో కానివ్వండి, ఫ్లేవర్లో చాలా బాగున్నాయి మ్యాంగోస్. అండ్ ఈ మ్యాంగోస్ టేస్ట్ చేసేసారు. ఇక్కడ యాక్చువల్గా నేను వాయిస్ యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏమైందంటే బాగా నాయిస్ వస్తుంది. సో అందుకని మ్యూట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. యాక్చువల్గా మా వారు జస్ట్ మ్యాంగో ఫామ్కి వెళ్ళి కొంచెం ఫెర్టిలైజర్స్ అవి చూసేసి వద్దామన్నారు. కానీ అనుకోకుండా ఇక్కడ ఇలా వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను మీతోటి. అండ్ ఇక్కడ ఉన్నారు కదండి, నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఈ ఫామ్ ఓనర్. పెద్ద ఆయన చూస్తుంటే నాకు మా గ్రాండ్ ఫాదర్ గుర్తొచ్చారు. అండ్ ఇక్కడికి వచ్చి గడపడం ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. న్యాచురల్గా ఉంది చూసుకోవడం, అదంతా మా వారి వల్లే అయ్యింది. ఆయన సరదాగా వెళ్దామని చెప్పి తీసుకొచ్చారు. ఇంత ఎంజాయ్ఫుల్గా ఉంటుంది అనుకోలేదు ఆ రోజు. ఫామ్లో చాలా బాగా స్పెండ్ చేసాం టైం. క్వాలిటీ ఆఫ్ టైమ్, హెల్తీగా ఉండే వాతావరణంలో ఉంటే తెలియకుండానే హెల్తీ అనిపిస్తుంది కదా. మామిడి తోట దగ్గర ఇక్కడ కంపోస్ట్ అనేది రెడీ చేశారు చూడండి. యాక్చువల్గా వీళ్ళు న్యాచురల్ వేలో మనకి కంపోస్ట్ రెడీ చేస్తారు. అండ్ మనం పంటలకు వేస్తుంటాం కదండి, గుళికలు వేసి పిఎన్కే ఇలా. మ్యాంగో ఫామ్ అయిపోయింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్కి వెళ్దాము. కొంచెం వాటర్ తాగుదాం. వచ్చేయండి, రండి, ఫాస్ట్గా వెళ్దాం. రైట్ సైడ్ ఏమో జామాయి మొక్కలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో మ్యాంగో మొక్కలు ఉన్నాయి.
బార్డర్ లాగా మనకి ఇక్కడ అన్ని టేక్ చెట్లు వేశారు. ఇది వచ్చేసి 2 years అవుతుంది ఈ జామాయి మొక్కలు వేసి. ఆల్మోస్ట్ 20 years అవుతుందంట ఈ మ్యాంగో ఫార్మ్స్ అయితే వేసి. ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్కి వెళ్తున్నాం కదా, ఇక్కడికి షార్ట్ కట్ వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంకా డ్రాగన్ ఫామ్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఒక వీడియో షూట్ చేసాను, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇంక ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నారు డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటది ఏంటనేది. ఆల్మోస్ట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఓల్డ్ బ్యాచ్ లోనే 1-2 చెట్లకు ఉన్న కాయలు ఇవి. మనలో చాలా మందికి తెలుసు డ్రాగన్ ఫ్రూట్ కొంచెం చప్పగా ఉంటదని, కానీ ఇక్కడ నాకు అంత చప్పదనం అనిపించలేదు, చాలా స్వీట్ గా అనిపించింది. మంది పిల్లలు అసలు డ్రాగన్ ఫ్రూటే తినరు, కానీ మా పిల్లలు మాత్రం ఏ ఫ్రూట్ అయినా కానీ ఈజీగా తింటారు. అన్ని తినేటట్టుగా నేను అలవాటు చేసుకున్నాను పిల్లలిద్దరికి. ఇక మనమే అన్ని అలవాటు చేయాలి పిల్లలకి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తినేసాక హ్యాండ్ వాష్ చేశాను, చూడండి ఇంకా న్యాచురల్ కలర్ అనేది వెళ్ళలేదు, నాకు ఇంటికి వచ్చేంత వరకు అలాగే ఉంది. వచ్చేసి మొత్తం 29 acres ఎబోనే ఉందండి. 25 years బ్యాక్ కొన్నారు ఇది. యాక్చువల్గా అయితే అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ అక్కడ ఉండే పరిస్థితుల వల్ల నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం అన్ని తిరగడం అవ్వదు కాబట్టి. అండ్ ఈ ఫామ్ టూర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ ఫామ్కి విజిట్ చేయడం మెయిన్ థింగ్ ఏంటంటే బిజినెస్ పర్పస్ వల్ల విజిట్ చేశాము. సో ఇప్పుడే అలా తిరిగేసి వచ్చేసి బాదం చెట్టు కింద కూర్చున్నాము. ఈ బాదం చెట్టు చూడగానే చాలా టేస్టీగా ఉన్నాయి. బయట కొనుక్కునే దానికంటే ఇలా చెట్టు నుంచే మనం తీసుకొని తినింది చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది. టేస్ట్లో కానీ హెల్త్లో కానీ నెంబర్ 1 అంటారు కదా. అలాగే కొంచెం ఈ బాదం చెట్టుని చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బాదం చెట్టుని చూస్తుంటే మీరు ఎంతమందికి బాదం పప్పుని మనం ఇలా రాయటి కొట్టి తిని చూసిన సందర్భాలు గుర్తున్నాయో లేదు? చిన్నప్పటి జ్ఞాపకం. అటు చూపియండి. చిన్నప్పటి జ్ఞాపకాలు ఏంటి చిన్నప్పుడు జ్ఞాపకాలు? అంటే ఈ కాయలు రెడ్గా తర్వాత పండుతాయి అనమాట. పండిన తర్వాత అవి కొట్టుకొని తింటుంటారు. ఇప్పుడు చూస్తూనే ఉంటాం ఊళ్ళల్లో పిల్లలు. ఇప్పుడు సిటీలో అంత లేవు కాబట్టి ప్లాంట్స్ లేవు, కానీ మా చిన్నప్పుడు అయితే మేము దెబ్బ కాయలు దొరికితే గట్ట కొట్టుకొని ఎర్ర దాంట్లోంచి తింటూ మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం. అది బాదం పప్పు వెలగట్టలేని ఒక ఫుడ్ ఐటమ్ అప్పట్లో మాకు. అదొక హ్యాపీనెస్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి నేను గోరింటాకు చెట్టు కింద ఉన్నాను. ఇంత పెద్ద గోరింటాకు చెట్టు మీరు చూసింది చాలా తక్కువ అనుకుంటున్నా కొంతమంది. ఆకులు చూడండి ఒకసారి, ఆకులు ఇంత పెద్ద ఆకులు హైబ్రిడ్ చెట్లకే వస్తాయి. ఈ ఆకులు చూసారా సైజ్ ఒకసారి చూడండి. నేను 2 ఆకులు కోసి చూపిస్తాను. సో గోరింటాకు చెట్టు ఇంత పెద్దది, అందులో ఇంత పెద్ద ఆకులతో ఉండడం చూడడం అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫామ్లో అల్లనేరేడు చెట్టు కూడా వేశారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఉన్నాయి, పైన ఉన్నాయి. మేము మా ఫామ్లో వేద్దాం అనుకుంటున్నాము. అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ప్లాన్ చేయండి. మా ఫామ్లో మేము ఎలా వేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ యూటిలైజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఎస్ఎస్వి ఆర్గానిక్ క్రాప్ కేర్ వల్ల ఫెర్టిలిటీ గ్రోత్కి సంబంధించి ఇక్కడే తయారు చేస్తారండి. సో ఇక్కడే తయారు చేసి ఇలాగే గోడౌన్లో స్టోర్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా కొత్తది కూడా బిల్డ్ చేస్తున్నారు పక్కనే. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్సే లభిస్తాయి. సో నేను జస్ట్ ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసింది ఎస్ఎస్వి వాళ్ళ ఆర్గానిక్ క్రాప్ కేర్ వాళ్ళ గోడౌన్ అండి. మనకి కావాల్సిన ఎరువులు కానివ్వండి, ఇలాంటి ఆర్గానిక్కి సంబంధించినవన్నీ అక్కడే స్టోర్ చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ద నెక్స్ట్ వీడియో.